ఆర్సీబీ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్. అదేంటో ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. ఐపీఎల్కి సంబంధించిన అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మ్యాటర్ ఏంటంటే లాస్ట్ ఇయర్ ఆర్సీబీ ఛాంపియన్గా నిలిచిన తర్వాత విన్నింగ్ టీంతో బెంగళూరులో ర్యాలీ తీయగా అది కాస్త విషాదంగా మారింది. ఆ ర్యాలీలో తొక్కిసలాట జరిగి దాదాపుగా 11 మంది చనిపోగా ఇంకొక 50 మంది ఇంజూరీ అయ్యారు. దీంతో ఇటీవల ముగిసిన ఉమెన్స్ వన్డే ప్రపంచ కప్ మ్యాచ్లతో పాటు విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్లు, అదేవిధంగా త్వరలో జరగబోతున్న T20 ప్రపంచ కప్ మ్యాచ్లు చిన్నస్వామిలో నిర్వహించేందుకు అనుమతులైతే రాలేదు. అదేవిధంగా ఈ ఏడాది జరగబోతున్న ఐపీఎల్ మ్యాచ్లు కూడా దాదాపుగా జరగవని మనకు అనుకుంటున్న నేపథ్యంలోనే తాజాగా కర్ణాటక గవర్నమెంట్ గుడ్ న్యూస్ అయితే ఇచ్చింది ఆర్సీబీ టీంకు. అదేంటంటే ఈ ఏడాది జరగబోయే ఐపీఎల్ మ్యాచ్లను చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించుకునేందుకు అనుమతులు ఇచ్చినట్టు క్రిక్బజ్ అయితే పేర్కొంది. అయితే అనుమతులు వస్తాయో లేవో అని ఆర్సీబీ టీం ఏం చేసిందంటే ఇటీవలే ముంబై అదేవిధంగా రాయ్పూర్లలో మ్యాచ్లు నిర్వహించుకునేందుకు ప్లాన్స్ అయితే రెడీ చేసుకుంది. అయితే తాజాగా కర్ణాటక గవర్నమెంట్ క్లియరెన్స్ ఇవ్వడంతో ఈ ఏడాది జరిగే ఐపీఎల్ మ్యాచ్లు, ఆర్సీబీ హోమ్ మ్యాచ్లు చిన్నస్వామిలోనే జరగబోతున్నాయి. దీంతో బెంగళూరు ఫ్యాన్స్ ప్రత్యక్షంగా ఆర్సీబీ మ్యాచ్లు అయితే వీక్షించబోతున్నారు. మొత్తానికైతే ఆర్సీబీ ఫ్యాన్స్కు ఇది ఒక బిగ్ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.